టీవీ సీరియల్లో నటించిన యాక్టర్ చందు సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినేనితో పాటు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్ లోనూ నటించాడు చందు. చందుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో త్రినేని నటి పవిత్ర జయరాం చనిపోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నటుడు చందు సూసైడ్ చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. త్రినేని టీవీ సీరియల్లో నటించిన యాక్టర్ చందు సూసైడ్ చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో సీరియల్ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. త్రినేనితో పాటు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం లాంటి సీరియల్స్ లోనూ నటించాడు చందు. చందుకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో త్రినేని నటి పవిత్ర జయరాం చనిపోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకే నటుడు చందు సూసైడ్ చేసుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవల రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జయరాం చనిపోయినటువంటి కొద్ది రోజులకే చందు ఆత్మహత్య ఘటన వెలుగులోకి రావడంతో కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు తను చనిపోయిన తర్వాత కూడా కొంత డిప్రెషన్ లో ఉండి తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినటువంటి చందు ఒక్కసారిగా సాయంకాలంలో తన ఫ్లాట్ లో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్నటువంటి చందు ఫ్లాట్ లో తను ఆత్మహత్య చేసుకున్నాడంటూ కూడా పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ పరిసర ప్రాంగణాన్ని కూడా పరిశీలించడం జరిగింది. త్రినాయని సీరియల్ తో పాటు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో కూడా ఈ చందు నటిస్తా ఉన్నాడంటూ కూడా పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ సేకరించినట్టుగా తెలుస్తోంది. చందు 2015లో హిందూ సాంప్రదాయబద్ధంగా ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన భార్య శిల్పను 2015లో ఈ వివాహం చేసుకున్నాడు. చందుకు ఈ భార్య శిల్ప, 2 పిల్లలు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంతవరకు బానే ఉన్న రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోయిన తర్వాత చందు డిప్రెషన్ లోకి వెళ్ళాడు. అనేక మంది సినిమా ఆర్టిస్టులకు, సీరియల్ ఆర్టిస్టులకు దూరంగా ఉంటా ఉన్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకుని తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు అంటూ కూడా కొన్ని మొదటి నుంచి డౌట్ఫుల్ గా ఉండేది. ఈ రోజు ఈవినింగ్ చందు ఆత్మహత్య చేసుకున్నాడని ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులు ఇన్ఫర్మేషన్ మీడియా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆత్మహత్య గల పూర్తి వివరాలు, ఆ కారణాలు కూడా పోలీసులు అన్ని కోణాల్లో వివరాలు సేకరిస్తా ఉన్నారు. చివరిసారిగా చందు ఎవరికైనా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా, ఏదైనా సూసైడ్ లెటర్ ఏదైనా రాసుకొని ఉన్నాడా, లేదా తన భార్యకు, ఇతర కుటుంబ సభ్యులకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాడనే దానిపై కూడా నార్సింగి పోలీసులు 174 సస్పెక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. చాలా రోజులుగా పవిత్ర జయరామ్, చందు కలిసి అనేక సార్లు ప్రయాణాలు చేపట్టారు. వీళ్ళిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉండవచ్చు అనేది కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. అది ఎంతవరకు వాస్తవము, ఈ రోజు పవిత్ర చనిపోవడం యాక్సిడెంట్, ఆ విషాద ఘటన తట్టుకోలేకే చందు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై కూడా పోలీసులు దీనిపైన స్పష్టమైనటువంటి ఒక ప్రకటన లేదా మీడియా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పవిత్ర జయరాం కూడా అటు కన్నడ, మలయాళం, ఇటు తెలుగు ఇండస్ట్రీ సీరియల్స్ లో కూడా తమకంటూ ఒక ప్రత్యేక పాత్ర పోషించు, తనకంటూ అభిమానులను ఆకట్టుకొని తనకంటూ ఒక ప్రత్యేక పేరు సంపాదించుకున్నటువంటి మహిళ పవిత్ర జయరాం. ఇటు చందు కూడా అనేక సీరియల్స్ లో తనతో పాటు నటించడమే కాకుండా సీనియర్, జూనియర్ అయినటువంటి ఆర్టిస్టులతో కలిసి చందు ఇటీవల అనేక సీరియల్లో, ప్రస్తుతం నడుస్తున్నటువంటి సీరియల్లో కూడా తన క్యారెక్టర్ రోల్ ని పోషిస్తూ తనకంటూ ఒక ముద్ర తెచ్చుకొని తనకు ఒక ఫేమ్ క్రియేట్ చేసుకున్నటువంటి వ్యక్తి పవిత్ర, చందు ఇద్దరు కూడా అనేక సార్లు అనేక వైపుల నుంచి కూడా వీరి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి లాంగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తా ఉన్నారు, లివింగ్ రిలేషన్ లో ఉన్నారు అనేది కూడా మొదటి నుంచి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. తను చనిపోయి వారం రోజులు కాకముందే ఈ రోజు చందు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పక్కాగా పోలీసులు భావిస్తున్న అనుమానాల ప్రకారంగా పవిత్ర యాక్సిడెంట్ లో చనిపోవడం తోటే ఆ డిప్రెషన్ తట్టుకోలేక చందు సూసైడ్ చేసుకుని ఉండవచ్చు అనే దాని గల పూర్తి వివరాలు, కారణాలు కూడా పోలీసులన్నీ కూడా వాటిని బయటికి తీస్తా ఉన్నారు. తన చందు భార్య స్టేట్మెంట్ ని కూడా నార్సింగి పోలీసులు రికార్డ్ చేసుకోవాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. 2015లో చందుకి శిల్ప అనే అమ్మాయితో ప్రేమ వివాహం జరిగింది. 2024 ఇప్పటి వరకు కూడా వీరి మధ్యలో ఎలాంటి డిస్ప్యూట్స్ లేవనేది మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ పవిత్ర, చందుకు మాత్రం
కొంత లాంగ్ రిలేషన్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు. ఈ రోజు చనిపోవడానికి గల కారణం మా త్రినయని సీరియల్లో కీలక క్యారెక్టర్ పోషించినటువంటి పవిత్ర యాక్సిడెంట్ చనిపోయిన తర్వాతే చందు ఈ రోజు సూసైడ్ చేసుకున్నాడు. అంటే దీనికి కారణం ఆ అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయిన దానికే విషయం తట్టుకోలేక జీర్ణించుకోలేక ఈ రోజు చందు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇది చందు కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది, లేదా ఇటు చనిపోయినటువంటి పవిత్ర జయరాం కుటుంబ సభ్యులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది, లేదా అటు అమ్మాయి ఆల్రెడీ రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంది, ఈ రోజు చందు కూడా సూసైడ్ చేసుకొని చనిపోయి ఉన్నాడు. కాబట్టి పోలీసులు ఇద్దరి మధ్య ఏదైనా సంబంధం ఉన్నట్టయితే ఆ సంబంధం ఈ రోజు అమ్మాయి చనిపోవడం తట్టుకోవడం అందుకనే చందు సూసైడ్ చేసుకుని ఉండవచ్చు అనేది కూడా దానిపైన క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా పేరు మోసినటువంటి సీరియల్ నటులు, కొన్ని ఏళ్ల తరబడి సీరియల్లో స్పెషల్ క్యారెక్టర్ ని పోషిస్తున్నటువంటి రోల్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు. ఒకరు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోగా ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఇద్దరి మధ్యలో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, నిజంగానే వివాహేతర సంబంధాలు వీరిద్దరి మధ్యలో ఉన్నాయా అనేది ఈ రోజు పవిత్ర చనిపోయిన విషయాన్ని తట్టుకోలేక చందు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి అయితే సస్పెక్ట్ కోణంలో ఈ కేసును దర్యాప్తు చేపడతా ఉన్నారు. శ్రీనివాస్, రవితేజ, చందు మృతిపై చందు భార్య ఏమంటోంది? ఇప్పటికీ చందు కుటుంబ సభ్యులకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు, కానీ వాళ్ళ నుంచి ఎలాంటి వివరణ అయితే పోలీసులు కోరలేదు. ఇప్పుడే చందు చనిపోయాడనే కుటుంబ సభ్య వాళ్ళ భార్యలకు, కుటుంబ సభ్యుల తల్లిదండ్రులకు విషయాన్ని అయితే షేర్ చేశారు. వాళ్ళు ఇక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళు ఒకవేళ అందుబాటులో ఉంటే ఆల్రెడీ చేరుకొని పోలీసులతో సంప్రదింపులు కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అందుబాటులో లేకపోతే మాత్రం వాళ్ళు ఉదయాన్నే చేరుకొని చందు మృతదేహాన్ని వాళ్ళు అనుమానం ఇంకేమైనా ఉంటే బాడీ పైన మార్క్స్ అన్ని కూడా గమనించి అక్కడి నుంచి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత తన భార్యకి ఇంకేమైనా అనుమానాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో దర్యాప్తు చేయాల్సిందంటూ కూడా ఫిర్యాదు అందించేటువంటి అవకాశం ఉంది. లేదా చాలా రోజులుగా ఇద్దరి మధ్యలో రిలేషన్ నడుస్తా ఉంది, వివాహేతర సంబంధం ఉంది. ఇది తమ కుటుంబ సభ్యులకు ముందే తెలుసు, తమకు ఈ విషయాన్ని ముందే తెలుసు, కానీ ఇంత సడన్ గా ఇలా సూసైడ్ చేసుకుని చనిపోతాడన్న ఒక విషయం తమకు తెలియదు అంటూ కూడా భార్య ఈ వివరణ కూడా పోలీసుల ముందు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. 2015లో శిల్ప అనే అమ్మాయితో చందుకి వివాహం జరిగింది. అంతకు ముందు నుంచి కానీ అంత తర్వాత ఈ 2015 వివాహం జరిగిన తర్వాత కూడా పవిత్రతో చందు అనేక సార్లు ప్రయాణాలు చేసినటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ గా ఉన్నాయి. అనేక సార్లు వీళ్ళు కలిసి లాంగ్ ట్రిప్స్ కి వెళ్లడము, అనేక చోట్ల వీళ్ళు కలిసే ఉండడం, ఇండస్ట్రీలో సీరియల్ ఇండస్ట్రీలో కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా వీరిద్దరి మధ్యకి సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఒకప్పుడు తీవ్ర ట్రోలింగ్ జరిగినప్పటికీ వారి ఇద్దరి ఇంటర్నల్ ఇష్యూ కాబట్టి ఎవరు కూడా దీనిపై పెద్దగా మాట్లాడకపోవడము, స్పందించకపోవడం మాత్రం అప్పట్లో ఇది బయటపడినటువంటి అంశం. ఇప్పుడు ఇటీవలే రోడ్డు ప్రమాదంలో అమ్మాయి చనిపోయిన తర్వాత చందు ఈరోజు సూసైడ్ చేసుకున్నాడంటే పక్కాగా ఆ అమ్మాయి చనిపోయిన మరణ వార్త తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లి ఈ ఆత్మహత్య చేసుకుని ఉంటాడనేది మాత్రం పోలీసులు అనుమానంగా భావిస్తా ఉన్నారు. సస్పెక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. శ్రీనివాస్, రవితేజ, చందు సూసైడ్ పై చందు కో యాక్టర్స్ గానీ ఇండస్ట్రీ పెద్దలు గానీ ఎవరైనా స్పందించారా? ఇప్పుడిప్పుడే వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. నార్సింగి అంటేనే ఈ పుప్పాలగూడ, మణికొండ ఈ ప్రాంగణం అంతా కూడా ఇండస్ట్రీ వారు ఎక్కువగా నివాసం ఉండేటువంటి ఏరియా కాబట్టి తనకు తెలిసినా తెలియకపోయినా కో ఆర్టిస్ట్ చనిపోయాడని ఒక విషయం తెలుసుకున్నటువంటి వారు, దగ్గరలో ఉన్నటువంటి వారు ఇప్పటికే అక్కడికి చేరుకొని పోలీసులతో సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. కానీ అతనికి దగ్గరగా రోజుగా టచ్ లో ఉన్నటువంటి ఆర్టిస్టులు, సీరియల్ యాక్ట్రెస్లు ఎవరు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదనే చెప్తా ఉన్నారు. ఆత్మహత్య అంటే కొంత ఎవరైనా భయపడి ముందుకు ధైర్యం చేయనటువంటి సిచ్యువేషన్ కాబట్టి ముందు పోలీసులతో సంప్రదింపులు జరిపి చనిపోవడానికి గల కారణాలు ఏంటి అని తెలిసిన తర్వాతే ఎవరైనా కో యాక్టర్స్, పక్కన ఉన్నటువంటి అందుబాటులో యాక్టర్స్ వెళ్లి పరిశీలించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ పోలీసులు చందు ఫ్లాట్ కి చేరుకొని అక్కడ అన్ని వైపులా ఏవైనా ఎవిడెన్స్ దొరుకుతుందా అనే ఒక కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ సాగిస్తా ఉన్నారు. సూసైడ్ లెటర్ కానీ, చివరిసారిగా ఫోన్ ఎవరితో అయినా మాట్లాడడం కానీ, ఏదైనా మెసేజ్ ఇవ్వడం కానీ, తన స్నేహితులకు చివరిసారిగా నేను ఇలా చేసుకుంటానన్న విషయాన్ని షేర్ చేయడం కానీ, దాని గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఖచ్చితంగా ఎవరికైనా షేర్ చేసి ఉంటాడు, ఏదైనా తను నోట్ రాసి ఉంటాడు మెసేజ్ రూపంలో అనే దానిపై మాత్రం అతని మొబైల్ ని స్వాధీనం పరుచుకుని అన్ని కూడా పరిశీలన చేపడతా ఉన్నారు. మణికొండ, పుప్పాలగూడ, నానకరాంగూడ ప్రాంగణంలో ఉన్నటువంటి ఇండస్ట్రీ, సినిమా ఆర్టిస్టులకు కూడా ఇన్ఫర్మేషన్ టీవీల ద్వారా ఇప్పుడు ప్రసారం అవుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం ద్వారా వారు తెలుసుకొని ఒకరొకరుగా ఆ ఫ్లాట్ కి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అంతకుముందు పోలీసులతో సంప్రదింపులు జరిపి విషయం కనుక్కొని ఏదైనా వివాదం ఉంటేనేమో
ఇష్యూకి దూరంగా ఉండడము లేదా డిప్రెషన్ కి గురయ్యి నిజంగానే చనిపోయాడంటూ మాత్రం పోలీసులు ఈ విషయాన్ని క్లారిటీ ఇస్తూ మాత్రం కో ఆర్టిస్ట్ గా ఎన్నోళ్ళ పరిచయం ఉన్నటువంటి తన స్నేహితులు బంధువులు చిన్ననాటి స్నేహితులందరూ కూడా అక్కడికి చేరుకొని చందు విషయంలో ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంది. పక్కగా పోలీసులు అందరూ ఊహించిన విధంగానే పవిత్ర రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడము దాన్ని తట్టుకోలేకే ఇతను చందు ఆత్మహత్య చేసుకుంటాడనేది మాత్రం ఈ కోణంలోనే భావిస్తా ఉన్నారు. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా వివిధ రకాల ఆరోపణలు ఏవైనా వివిధ రకాల కోణంలో అంశాలు తెరపైకి వస్తే మాత్రం అవన్నీ విషయాలు మీడియా ముందు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చందు చనిపోవడానికి గల పూర్తి వివరాలు కూడా త్వరలో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్, రవితేజ, పవిత్ర మృతి చెందిన తర్వాత పవిత్ర భర్త స్పందించారు. కొన్ని ఛానల్స్ పవిత్రపై పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారని అవన్నీ నమ్మొద్దని అన్నారు. ఇప్పుడేమో మీరు చందుకి పవిత్రకి అక్రమ సంబంధం ఉందని తెలుస్తోందని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? చాలా మంది నెటిజన్స్ ఈ ఇద్దరిని కలిపి అనేక సందర్భాల్లో ట్రోలింగ్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీటిని ఏది కూడా పెద్దగా అటు పవిత్ర గాని ఇటు చందు గాని పెద్ద సీరియస్ గా తీసుకొని స్పందించి ఖండించి వాళ్ళు సోషల్ మీడియాలో కౌంటర్ ఇచ్చి పెట్టినటువంటి సందర్భాలు ఎక్కడ కూడా లేదు. 2015లో ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత కూడా అనేక సార్లు పవిత్రతో కలిసి చందు సీరియల్లో నటించడం గానీ లాంగ్ డ్రైవ్స్ కి వెళ్లడం గానీ పిక్నిక్ లాంటి లాంగ్ టూర్స్ కి వెళ్లడం లాంటి అనేక సందర్భాల్లో వీళ్ళు వెళ్తున్నటువంటి సెల్ఫీలు వీడియోలు ఎప్పటికప్పుడు వారి వారి అకౌంట్స్ లో పెట్టుకోవడంపై మాత్రం అదే సీరియల్ ఇండస్ట్రీలో అనేక మంది వీరిద్దరి మధ్యలో ఏదో ఒక రిలేషన్ అయితే నడుస్తా ఉంది. ఇది బయట పెట్టకుండా వీళ్ళు కవర్ చేసుకుంటా ఉన్నారంటూ మాత్రం లోన మాట్లాడుకోవడమే తప్ప కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా బయటకు వచ్చి ఈ విషయాన్ని పెద్దగా ప్రస్తావించినటువంటి సందర్భాల్లో, ఎందుకంటే వారి ఇంటర్నల్ వ్యవహారం వారి వ్యక్తిగత వ్యవహారం కాబట్టి ఎవరు దీంట్లో ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడు చందు చనిపోవడానికి గల కారణం అమ్మాయి అయితే మాత్రం పోలీసులు ఈ కేసుని ఇక్కడతో ఇష్యూ క్లోజ్ చేసేసి ఆ తర్వాత ఈ అంశం అంతా కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ఇంకా దీంట్లో ఏమైనా కొత్త కోణాలు ఉంటే లేదు అమ్మాయి చనిపోయిన తర్వాత విపరీతమైనటువంటి ట్రోలింగ్స్ వేధింపులు అన్ని వైపు నుంచి ఆ ప్రెషర్ తట్టుకోలేక పలానా వ్యక్తులు ఈ రకంగా ట్రోలింగ్ చేస్తా ఉన్నారని మనసులో పెట్టుకుని ఏదైనా సూసైడ్ చేసుకున్నారన్న అంశం కూడా వెలుగులోకి రావాల్సి ఉంది. తను చనిపోయేటప్పుడు ఎవరికైనా మెసేజ్ ఏ రూపంలో ఇచ్చాడు, ఏ రకంగా ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు అనేది మాత్రం పోలీసులు ఆ వివరాలన్నీ కూడా సేకరించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. చందు చనిపోయినటువంటి ఆ ఏరియానంతా కూడా పోలీసులు క్షుణ్ణంగా ఏ ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా పంచెస్ అన్నిటిని కూడా వారి సమక్షంలోనే ఈ దర్యాప్తు సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అతని మొబైల్ ఫోన్స్ అతను ఉపయోగించినటువంటి ఇంకేమైనా కూడా అక్కడ పరిశీలన చేపడుతూ వాటన్నిటిని స్వాధీనపరచుకొని ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని కూడా చూసి ఇవన్నీ కూడా క్లియర్ కట్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు పోలీసులు 99% ఒక అంచనాకు వచ్చారు. అమ్మాయి ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. దాన్ని తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఈ ట్రోలింగ్స్ ప్రతి ఒక్కరు పరామర్శించడము, చందుని ప్రతి ఒక్కరు కాల్ చేసి ఈ రకంగా అడగడంతో కొంత డిప్రెషన్లకి లోనై అందుబాటులో లేకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని దూరంగా ఉన్నాడు ఇండస్ట్రీకి అటు సినిమా సీరియల్స్ కి అనేది మాత్రం ఒక వర్షన్ వెల్లడవుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం, నిజంగానే ఇతను పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడా, డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడా, ఈ రోజు ఆ డిప్రెషన్ తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానిపై కూడా పోలీసులు అన్ని వైపులా అన్ని కోణాల్లో అన్ని వివిధ వర్షన్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని దానిపై దర్యాప్తు చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే సస్పెక్ట్ కిందనే నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. చందు భార్య వర్షన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం పోలీసుల పైన కనబడుతుంది. చందు భార్య వర్షన్ కూడా నోటీస్ ఇచ్చి పిలిపించి తనకి ఏదైనా ఈ విషయం ముందుగానే తెలుసా, తెలిసినాక కూడా ఈ రకంగానే జరిగిందా లేదా తెలియకుండానే ఇన్ని రోజుల పాటు వీళ్ళ ఎఫ్ఐఆర్ నడిచిందా, రిలేషన్ నడిచిందా అనే దానిపై కూడా చందు భార్య నుంచి కూడా ఒక స్టేట్మెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చందుతో కలిసి పనిచేస్తున్నటువంటి కో ఆర్టిస్ట్ సీరియల్స్ వారిని కూడా నోటీసులు అందజేసి వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉండేదనే దానిపై కూడా ఇప్పుడు చనిపోవడానికి గల కారణం అమ్మాయి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత తట్టుకోలేక చనిపోయాడు అంటే మాత్రం ఖచ్చితంగా ఇద్దరి మధ్యలో రిలేషన్ ఉండడం కారణంగా రిలేషన్ బ్రేక్ అయిపోయిందన్న ఆలోచనతోటే తొందరపడి చందు సూసైడ్ చేసుకుని ఉండవచ్చు అనేది మాత్రం పోలీసులు ఈ రకంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. చనిపోయేదానికి గల కారణం ఒకటి అమ్మాయి లేదా ఇతనికి ఇంకా ఇతర సమస్యలు ఏవైనా అప్పులు చేసి ఉండడము, మిత్తికి ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొని ఉండడము, లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదైనా ఉండడము, ఇన్ని రోజుల పాటు పవిత్ర దాన్ని అంతా సెట్ చేసుకుంటా వచ్చింది. ఇప్పుడు పవిత్ర లేకుండా తర్వాత తన భవిష్యత్ ఏదైనా ఆలోచించి ఆ రకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ కోణంలో చూసినా పవిత్ర జయరాం చనిపోయినటువంటి ఒక
ఇష్యూని తట్టుకోలేకే ఇతను సూసైడ్ చేసుకున్నాడు అనేది మాత్రం పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. దీన్ని అన్ని వైపుల నుంచి దర్యాప్తు చేసి అధికారికంగా మీడియాకు నోట్ రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ రవితేజ.